TV5 వాళ్ళు నన్ను 1 year కి కాంట్రాక్ట్ అడిగారు. అగ్రిమెంట్ ఏది అడ్వర్టైజ్మెంట్ చెప్పి నానా నడి రోడ్డు పైన ఒక మీడియా ప్రతినిధిని ఒక గూండాయిజం లాగా రౌడీయిజం లాగా ప్రవర్తించే పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది పోయి సంబంధించిన అందుతున్న అనే దానిపైన అధ్యయనం చేస్తుంది. ఈ అధ్యయనానికి సంబంధించి నడి రోడ్డు పైన చూడండి ప్రతినిధిని తోసేస్తూ ఎలాగా ఆయన మీడియా ఉందని చెప్పి మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. దీనిపైన ఉన్నతాధికారులకు కూడా పోలీస్ అధికారులు కూడా TV5 రిపోర్ట్ చేస్తుంది. అన్యాయం ఇది. మీడియా ఉందని ఇంత విచ్చలవిడితనంగా అంత అన్యాయం బాసు. మీరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదని చెప్పి మీకు సిగ్గుగా అన్నం తింటారా గడ్డి తింటారా? సిగ్గుగా లేదా? అడ్వర్టైజ్మెంట్ సంవత్సరం వరకు ఇవ్వలేదని చెప్పి 5 లక్షలు అడిగారని చెప్పి 5 లక్షలు ఇవ్వని పాపానికి ఎలా చేస్తారా? చెత్త వేద వల్ల చెత్త వేద వల్ల గొప్ప తీస్తాను చెత్త వేదవులకు ఎట్లా ఎందుకు చెప్తిస్తాంటారు? ఎందుకు చెప్తిస్తాంటారు? ఎందుకు చెప్తిస్తాంటారు? రాజ్యానికి ఎందుకు చెప్తిస్తాంటారు? రాజ్యానికల్లారా చెప్తిస్తాంటారా? ఎందుకు అంటారా మీరు?